హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకురావడం జరిగిందనమాట. ఆవిడ వచ్చేటప్పటికి చాలా సీరియల్స్లో కూడా ఆవిడ కనిపించడం జరుగుతుంది. చూసారంటే గుర్తుపట్టేస్తారు, మన అచ్చమైన తెలుగు అమ్మాయి అనమాట. రైట్, కొద్ది రోజుల్లో సినిమాల్లో కూడా రాబోతుంది. నేనే ఫస్ట్ రివీల్ చేశాను. రైట్, హాయ్ అండి ప్రియాంక గారు. హాయ్ అండి. ప్రియాంక రావు గారు. ఎలా ఉన్నారు రావు గారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. వెల్కమ్ టు హిట్ టీవీ అండి. థాంక్యూ. చాలా రోజుల తర్వాత. అంటే ఎలా ఉంది మీ సీరియల్ జర్నీ? ఎలా ఉంది? బాగుంది, మంచిగా నడుస్తుంది. ఓకే, ఒకవైపు సీరియల్స్, ఒకవైపు ఆఫీస్, రెండు హ్యాండిల్ చేస్తున్నారు. యాక్చువల్గా మీరు స్టార్టింగ్ అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు మీరు చాలా ఇయర్స్ అవుతుంది కదా, మీరు వచ్చి ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ అవుతుంది. అవుతుంది, 2018 వచ్చింది. 7 ఇయర్స్ అట్లా, 7-8 ఇయర్స్ అవుతుంది. అంటే మీరు ఆర్టిస్ట్ అవుదాం అని చెప్పని వచ్చేసారా, లేదంటే జాబ్ చేద్దాం అని చెప్పని అలా వచ్చారా? జర్నలిస్ట్ అవుదాం అని వచ్చాను. యాక్చువల్లీ ఏమైందంటే, మా చిన్నప్పుడు మా నాన్నగారు ఒక స్టోరీ చెప్తూ ఉండేవారు. ఓకే, చెప్పారా? రెగ్యులర్ గా చెప్పేవాళ్ళు. చిన్నప్పుడు ఒక హీరోయిన్ ఉండేదంట వాళ్ళు మా ఊర్లోనే. సో ఆవిడ కార్ లో వెళ్తూ ఉంటే మేమంతా వెనక వెళ్లే వాళ్ళం, పరిగెట్టే వాళ్ళం ఆవిడ్ని చూడడం కోసం అని చెప్పేసి చెప్తుండేవారు. సో తర్వాత నేను జర్నలిజం స్టార్ట్ చేశాను. ఈటీవీలో అయిపోయిన తర్వాత జాబ్, మళ్ళీ నాకు ఆ థాట్ వచ్చింది, వా మా నాన్న ఇన్నిసార్లు చెప్పాడు నేను కూడా ఆర్టిస్ట్ అవ్వాలి, నేను కూడా సినిమాల్లో టీవీల్లో కనిపించాలి, అప్పుడు నాకు కూడా ఫ్యాన్స్ వస్తారు. ఆ ఇంట్రెస్ట్ తో బాగా ట్రై చేశారు. పరిగెడతారు, ఫ్యాన్స్ వస్తారని. అప్పుడంటే కార్ అని కథలు పరిగెట్టేటోళ్ళు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదులే. అంతే, అలా స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, రైట్. అంటే మీరు ఇంట్లో చెప్పొచ్చారు, అంటే వద్దన్నా గానీ బలవంతంగా ఒప్పించుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా స్ట్రగుల్ అయ్యారు కదా? చాలా. ఎందుకంటే మీరు ఫస్ట్ ఈటీవీ కదా మీరు వెళ్ళింది జర్నలిజంకి? ఈటీవీ కంటే ముందు ఒక న్యూస్ ఛానల్లో స్టార్ట్ చేశా. యాక్చువల్లీ ఏమైందంటే, అమ్మ వాళ్ళకి ఈ ఫీల్డ్ కి రావడానికి ఇష్టం లేదు. చదువుతున్న టైంలోనే మా పెద్దనాన్న గారు భీమవరంలో ఒక న్యూస్ ఛానల్లో పెట్టిస్తాను, ట్రైనింగ్ ఇప్పిస్తాను అంటే ఇంట్లో ఒప్పుకోలా. సో ఆఫ్టర్ డిగ్రీ ఎంసీఏ చేయాలనుకున్నా, బట్ అవ్వలేదు. అందుకని చెప్పేసి 10:30కి బస్సు, బ్యాగ్ సర్దేసుకొని స్నానం చేసి 8:30కి మా ఇంట్లో చెప్పేసి బయలుదేరిపోయి హైదరాబాద్. అప్పుడు జాబ్ లేదు. సో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఆ పని వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళని చూసుకుంటూ, సో అక్కడే జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఒక ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, లుక్ టెస్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు నన్ను ఏమనంటే, నీ మొహానికి నువ్వు యాంకర్ అయిపోద్దామని చెప్పేసి వచ్చేసావా అని అడిగారు నన్ను ఫస్ట్. సరే అయితే ఇంకా ఏం మాట్లాడలేదు. అదే ఆఫీస్ లో రిసెప్షనిస్ట్ గా జాయిన్ అయ్యి అక్కడే వర్క్ చేసి ఈటీవీకి ట్రై చేసా. TV9, ఈటీవీ రెండింటికి ట్రై చేస్తే ఈటీవీలో వచ్చింది అనమాట. నేను 2 years ఉన్నాను. ఆ తర్వాత కరోనా ప్రాబ్లమ్స్ కదా, సో సిటీ అవుట్కట్స్, ఇంకా అక్కడ నుండి ఇక్కడికి వచ్చా అనమాట. ఓకే, రైట్. అయితే అండి, మీరు భీమవరం అని చెప్పని అన్నారు. అంటే భీమవరం అంటున్నారంటే మీరు ఆ సరౌండింగ్స్ లో ఎక్కడో మీరు ఉండేవారు? తాడేపల్లిగూడెం, పెంటపాడు అనే విలేజ్. తాడేపల్లిగూడెం నుండి భీమవరం వెళ్ళాలంటే మా ఊరు దాటుకొని వెళ్ళాలి. మీ ఊరు దాటే వెళ్ళాలి. తాడేపల్లిగూడెంలోనే కదా అది కూడా, ఊరు కూడా అక్కడే పక్క సరౌండింగ్ 3 kilometers రూరల్ ఏరియా అంత అవుతుంది తాడేపల్లిగూడానికి. అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చి సీరియల్స్ లో చేసుకుంటూ మంచి ఇదిగానే ఉంది. రైట్. అంటే మీరు ఎక్కడ కొంటూ ఉంటారు ఏంటి అందాన్ని? తెలియదండి. ఎక్కడ తీసుకుంటారు? తెలియదండి. అంటే రోజుకి ఎంత మోతాదులో వాడుతూ ఉంటారు? అది నాకు తెలియదండి. అసలు మేకప్ కూడా వేసుకోండి, నేను ఇలానే నార్మల్ గా ఉంటా. ఊరికినే జోక్స్ పాటు. ఓకేలే, అంటే బాలేదని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు కదా. ఊరికినే ఊరుకోండి, అనవసరంగా అడిగినట్టు. బాలేకుండానే నన్ను సీరియల్స్ లోకి తీసుకుంటున్నారు, ఇదిగో స్క్రీన్ మీద లేదు. ఇది మన కాంట్రవర్సీ కాదండి, చక్కగా సరదాగా మాట్లాడుకుందాం. ఓకేనా? చెప్పండి. రైట్. మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తోనే సీరియల్స్ లో అవకాశాలు తెచ్చుకుంటున్నారు.
రేపు సినిమాల్లో కూడా అరగడ్ర చేస్తున్నారని చెప్పని వినిపించింది. ఓ అంటే నాకు కూడా తెలియని విషయం మీరు చెప్పారు. వాస్తవం ఏంటంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అన్న మాట వాస్తవమే. పెద్దనాన్నగారు ఆయన దగ్గర మేము పెరిగిందనమాట, అన్నయ్య వాళ్ళు కానీ నేను కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ కూడా ప్రొఫెషనల్ గా నాకు యూజ్ కాలేదు. అంటే యూజ్ కావడం కాదు, మీరు వాళ్ళ అలా చెప్పండి. యూజ్ కాలేదు, యూజ్ అవుతుంది. ఎందుకు అవుతావు? ఏమో మీరు వాళ్ళ నా టాలెంట్ మీద నేను రావాలని అనుకున్నాను, అట్లానే వచ్చాను. ఇప్పటి వరకు ఆయన పేరు చెప్పుకొని ఒక్క పదవి కూడా పొందలేకపోయాను. ఎలా కుదురుద్దండి? ఇప్పుడు మీరు ఆంధ్రాలో ట్రై చేయాలి పదవులకి, తెలంగాణలో ఎలా కుదురుతుంది? అంటే పలానోళ్ళు అమ్మాయ ఓకే అంత సీన్ లేదు ఈ హైదరాబాద్ లో, అదే ఇదే అంటారు వాళ్ళు. అట్లా జనరల్ గా ఇప్పుడు అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంచుకుని ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్యామిలీ పెట్టుకుని ఎందుకని ఈ సైడే రావాలని చెప్పని అంటే మీరు అనుకున్నారండి? మీ ఫాదర్ చెప్పిన స్టోరీని ఇన్స్పైరింగ్ గా తీసుకొని ఆర్టిస్ట్ ఇంకేదో అడగాలనుకుంటున్నారు? ఏమీ లేదు నేనేం అడగట్లేదు. అంటే అంత ఇన్స్పైర్ అయ్యారు కదా, పొలిటికల్ లోనే ఏదైనా చేయొచ్చు కదని చెప్పని అంటున్నాను. అలా అనేం లేదు. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ నుండి కూడా క్వశ్చన్ చేయడం అనేది నాకు బాగా అలవాటు. మా అన్నయ్య ఏమనేవాడంటే, అబ్బా ఈ క్వశ్చన్ బ్యాంక్ ఎందుకు ఇచ్చావు దేవుడా అనేవాడు. ఓకే, ఏ చిన్నదన్నా లాజికల్ గా మాట్లాడేదాన్ని, లాజికల్ గానే సమాధానం చెప్పేదాన్ని. సో అప్పుడు నాకు ఏది బెస్ట్ జాబ్ అని సెర్చ్ చేసుకున్నాను. అట్లా ఇది ఒక వే నాకు. క్వశ్చన్ చేయొచ్చు ఎవరినైనా ధైర్యంగా. అట్లా సీరియల్లో ఎలా వచ్చింది మీకు అవకాశం? సీరియల్స్ లో ఫస్ట్ మన నిరుపమ పరిటాల గారు ఉన్నారు, ఆయన సీరియల్ ఒకటి పల్లెకిలో పెళ్లి కూతురు స్టార్ట్ అవుతుంది, దానికి ఆడిషన్స్ జరుగుతున్నాయి. అంటే అంతకు ముందు నుండి కూడా నేను చాలా చోట్ల ఆడిషన్స్ ఇచ్చాను, బట్ వాళ్ళు ఫైనల్ చేశారు, అగ్రిమెంట్ మీద సైన్ అయింది. తర్వాత నా పేరుని చేంజ్ చేయడంతో తర్వాత వచ్చిన ఆయన చాలా హైట్ ఉన్నాడు. సో లేదండి ఈ పేరు సెట్ అవ్వట్లేదండి అనేసి అంటే, అయ్యో నేను ఇంట్లో అందరికీ చెప్పేశానండి, మీ ప్రొడక్షన్ హౌస్ కదా, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడు కార్తీక దీపం చాలా హిట్ నడుస్తుంది ఇంకా ఆ టైంలో. అంటే సరే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.